కిషన్ రెడ్డి గారు గొప్పవాడని చెప్పుకోవడం తప్పదు. కిషన్ రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది. నిన్న వారి స్టేట్మెంట్ చూస్తే, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైనా ఒక అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే ఇది ఈయన అపోజిషన్ పార్టీ లీడర్ గా వాజ్పేయి గారు ఎదుటి ప్రభుత్వంలో ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రధానమంత్రిని ప్రశంసించే ఒక గుణాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నాయి. ఒక సందర్భంలో బంగ్లాదేశ్ సంబంధించి రాజకీయంగా ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో భాగంలో నిండు సభ, పార్లమెంటు సభలో ఇందిరాగాంధీ గారిని ఆ రోజు బీజేపీ అధ్యక్షుడిగా, ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు దుర్గామాతగా, వారసురాలుగా ఆమె పొగడ్తించడం జరిగింది. ఇది ఓపెన్ పార్లమెంట్ లో జరిగింది. ఇది ఒక చరిత్ర. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్లిపోతున్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిందని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారు. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే మాత్రం ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇది